2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే అన్వర్ గారు. సో చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ లో ఎస్పెషల్లీ మనీ గురించి సఫర్ అవుతూ ఉంటుంటారు. ఎప్పుడైతే లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ మనం వింటూ ఉంటామో, మన ఎపిసోడ్స్ చూస్తూ ఉంటుంటారో, ఇప్పటికే చాలా మంది ఆడపిల్లలు అయితే ఓన్ చేసుకొని పాటించడం మొదలు పెట్టారు. ఎనర్జీస్ గురించి మాట్లాడుతూ ఉంటుంటారు. డబ్బు ఎలా సృష్టించాలని అడుగుతూ ఉంటుంటారు. ఒక బిజినెస్ ని స్టార్ట్ చేసిన వాళ్ళైనా, బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచించే వాళ్ళకైనా సరే డబ్బుని మల్టిప్లై చేయడం ఎలా అని అడుగుతుంటారు. వాళ్ళకి మనం ఏ విధమైన ఫార్ములా చెప్పొచ్చు అంటారు? అండ్ ఈ 11 డేస్ క్లాసెస్ లో ఏ విధంగా ఉండబోతుంది? ఈ 11 డేసెస్ లో మాత్రం నేను చెప్పబోయేది అంటే డబ్బుని ఎలా ఇంకా ఎక్కువ సృష్టించాలి, మల్టిపుల్ చేయాలి. అండ్ మెయిన్గా అండి డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి చాలా మందికి తెలియదు. అండ్ మెయిన్ చాలా మంది అతిపెద్ద తప్పని డబ్బు మొత్తం ఒకే దగ్గర ఇన్వెస్ట్ చేస్తుంటారు. అది చాలా మేజర్ మిస్టేక్. గుర్తుపెట్టుకోండి, డబ్బుని మొత్తం ఒకే దగ్గర, మొత్తం మీ దగ్గర ఉన్న డబ్బుని మొత్తం ఒకే పర్సన్ దగ్గర కానీ ఒకే దగ్గర కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదు. దిస్ ఇస్ ద మేజర్ మిస్టేక్. ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పబోయేదంటే డబ్బు తాత అంటానండి. డబ్బు తాత అంటే ఇతన్ని చూస్తేనే నడిచి వచ్చే కరెన్సీ కట్ల నోట్ అన్నమాట. డబ్బు తాత గుర్తుపెట్టుకోండి. మనీ తాతయ్య అని టైప్ చేయండి, మనీ తాతయ్య. సో ఇతను చూసి చాలా నేర్చుకోవాలి. 8 సంవత్సరాల వయసు, జాగ్రత్తనండి. మనం అందరూ కూడా ధనవంతులు అవ్వాలనుకుంటాం కదా, కానీ మనకు ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి. ప్రపంచంలో ధనవంతులకే ఇన్స్పిరేషన్ ఈ పర్సన్. సో ఎవరు? ఈజ్ నేమ్ కాల్డ్ వారెన్ బఫెట్. కింద జాగ్రత్త ఉంది, కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి వారెన్ బఫెట్. సో ఏంటి వారెన్ బఫెట్? ఇతను ఒక రోజుకి ఇతను ఇన్కమ్ 440 కోట్లు ఎవ్రీ డే. జాగ్రత్తగా ఉండండి, నేను ఇప్పుడు చెప్తుంది జాగ్రత్త ఉండండి. మనం ఊహించడానికి కూడా అంటే జస్ట్ మీరు ఆశ్చర్యపోతారు. ఎవ్రీ డే, ప్రతిరోజు సోమవారం 440 కోట్లు, మంగళవారం 440 కోట్లు, బుధవారం 440 కోట్లు ఇతను ఇన్కమ్ ఎవ్రీ డే. సో ఏంటి ఇతను ఎలా సంపాదించాడంటే, ఇతను చెప్పేది ఏంటంటే డబ్బు సంపాదించాలంటే ఎర్లీ ఏజ్లోనే ఎర్నింగ్ స్టార్ట్ చేయమని చెప్తాడు. ఫస్ట్ పాయింట్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అండ్ కామెంట్ బాక్స్లో మొత్తం నాకు పాయింట్స్ అని టైప్ చేయండి, నేను చదువుతాను. ఇతను చెప్పే పాయింట్ అంటే ఎంత ఎర్లీగా మీరు అంటే స్టార్ట్ చేస్తారో అంత ఎర్లీగా అంటే ఎర్నింగ్ స్టార్ట్ చేయాలి. ఎంత ఎర్లీగా ఎర్నింగ్ చేస్తారో అంత ఎర్లీగా సేవ్ చేయాలి. సో ఇప్పుడు ఎవరికైనా పాప పుట్టింది అనుకోండి ఒక పర్సన్కి, అప్పుడు అతను జనరల్గా ఆ అమ్మాయి పెళ్లి కోసం చాలా స్ట్రగుల్ అవుతారు. ఒక ఫాదర్, చాలా మంది ఫాదర్ స్ట్రగుల్ అవుతుంటారు. ఆ అమ్మాయి పెళ్లి అప్పుడు అప్పులు అడుగుతారు, లోన్లకి వెళ్తారు, లేదా అవి పెడతారు. ఆ పర్సన్కి అమ్మాయి పెళ్లి చేయాలని ఎప్పుడు తెలుసు? అమ్మాయి పుట్టినప్పుడే తెలుసు. అంటే అప్పటి నుంచి సేవ్ చేయాలి. సో చాలా మంది పెళ్లి ఇంకొక 1-2 years ఉన్నప్పుడు సేవ్ చేయడం మొదలు పెడుతుంటుంటారు. అంటే ఆ పర్సన్ ఎప్పుడు రియలైజ్ అవ్వాలంటే ఆ పాప పుట్టగానే అమ్మ పాపకు పెళ్లి చేయాలి. అతను అందుకే అంటాడు, ఎవరైతే ఎర్లీగా సేవ్ చేస్తారో, ఇక్కడ 3 విషయాలు చెప్తారు. మీ అందరూ జాగ్రత్త ఉండండి, నోట్ చేసుకోండి. ఎర్లీగా ఎర్న్ చేయాలి, ఎర్లీగా సేవ్ చేయాలి, ఎర్లీగా ఇన్వెస్ట్ చేయాలి. ఎర్న్ చేయాలి, సేవ్ చేయాలి, ఇన్వెస్ట్ చేయాలి. సో ఈ 3 పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా ఫాస్ట్గా ధనవంతులు అవ్వచ్చు. సో ఇతను వారెన్ బఫెట్ ఏం చెప్పాడంటే, ఇతను ఒక ఇంటర్వ్యూలో అడిగారు అనమాట, సార్ మీకు రోజుకి 440 కోట్లు వస్తే మరి అందరూ మీలా ఎందుకు అవ్వరు అని అడిగితే, అప్పుడు అతను ఏం చెప్పాడంటే, అందరూ నేను చెప్పింది ఫాలో అవ్వరు కాబట్టి. అది ట్రూ సార్. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, అతను చెప్పిన సీక్రెట్స్ నేను మీకు ఓపెన్ గా చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. విశ్వ కుబేరుడు అండి. జనరల్ గా యూనివర్స్ అందరూ అడుగుతారు, యూనివర్స్ మాకు డబ్బు అంటారు కదా. సో యూనివర్స్ ఎప్పుడు అతనితో ఉంటుంది. విశ్వ కుబేరుడు యొక్క రిటైర్మెంట్, రీసెంట్ గా అతను రిటైర్మెంట్ అయ్యారు. సో రిటైర్మెంట్ అయినప్పుడు అతను జాగ్రత్తగా ఉండండి. అతను చెప్పిన పాఠాలు నేను ఈ మధ్య దీన్ని బాగా ఓన్ చేసుకున్నాను, మీరు కూడా ఫాలో అవ్వండి. సో మనీ మాంత్రికుడు అంటామండి ఇతన్ని, మనీ మాంత్రికుడు అంటారు. ఇతను ఒక పాయింట్ చెప్పాడు, నాకు బాగా నచ్చింది, మీరు జీవితంలో గుర్తుపెట్టుకోండి. హౌ యూ స్టార్టెడ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. హుసేన్ బోల్ట్ కూడా చెప్తాడు, నాకన్నా వేగంగా ముందు పరిగెట్టుండొచ్చు చాలా మంది, కానీ నేను అందరికన్నా ఫాస్ట్ గా ఫినిష్ చేస్తాను. ఫినిషర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, స్టార్టర్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. సో అతను ఏమంటే, మీరు లైఫ్ లో చాలా కొంతమంది 25 స్టార్ట్ చేస్తారు ఇన్కమ్, 28, 30, 35 కూడా స్టార్ట్ చేస్తారు. కానీ లైఫ్లో మీరు ఎలా ఎండ్ చేశారనేది ఇంపార్టెంట్. మనకి చదువుకునే టైంలో మనకన్నా బాగా చదివే వాళ్ళు ఎర్లీగా జాబ్లో సెటిల్ అయిపోతారు. కొంతమందికి ఎర్లీగా మ్యారేజ్ అయిపోతుంటుంది, కొంతమందికి మంచి హస్బెండ్ మంచి వైఫ్ దొరికేస్తుంటూ ఉంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, వాళ్ళకి ఎలా స్టార్ట్ అయింది అనేది కాదు, మీరు వాళ్ళకన్నా ఎలా ఎండ్ చేశారనేది ఇంపార్టెంట్ లైఫ్లో. మీకన్నా ఎవరైతే బాగా సెటిల్ అయ్యారో, బాగా చదువుకున్నారో వాళ్ళు ఫీల్ అవ్వాలి మిమ్మల్ని చూసి, అరే నేను స్టార్టింగ్ బాగుంది కానీ ఎండింగ్ మాత్రం మీలాగా ఉండాలి. గుర్తుపెట్టుకుని అతను అదే చెప్తాడు అనమాట, మీ ఎండ్ బాగా గుర్తుపెట్టుకుని. ఎండింగ్ అనేది ఎలా ఉండాలంటే క్లైమాక్స్ అదిరిపోవాలన్నమాట, ఆ విధంగా ఉండాలి. సో ఇతను ఏమంటాడంటే, డబ్బు సంపాదించాలంటే ఇంకొక స్టేట్మెంట్ చెప్తాడు, నేను దాన్ని ఈజీగా మార్చాను అనమాట. ఎలా అంటే, రిలాక్స్ అయితే లైఫ్ క్లైమాక్స్. డబ్బు సంపాదన విషయంలో రిలాక్స్ అవ్వద్దండి, పరిగెట్టండి. ఎందుకంటే నేను ఒక స్టేట్మెంట్ రాసుకున్నాను, మనం యంగ్ అంటే మనలో ఎనర్జీ ఉన్నప్పుడే డబ్బు సంపాదించాలి. కానీ ఈ ఎనర్జీ ఉన్నప్పుడు డబ్బు సంపాదించినప్పుడు చెమట వస్తుంది. అంటే ఇప్పుడు చెమట కార్చకపోతే రేపు కన్నీళ్లు కార్చాలి, డబ్బు లేదని చెప్పేసి. సో ఇంకొకటి ఏంటంటే చూడండి, ఇతను ఇంకో పాయింట్ చెప్పాడు, డబ్బుని సంపాదించాలంటే డబ్బు యొక్క స్వభావం తెలుసుకోవాలి, డబ్బుని అర్థం చేసుకోవాలి. అందుకే అతను ఏమంటే, డబ్బు సేవ్ చేయండి, దాని నుంచే డబ్బుని సృష్టించండి. అతను అంటే ఇప్పుడు
ఒక సింపుల్ టెక్నిక్ మేడం. మనకి యాపిల్స్ కావాలి, నెంబర్ ఆఫ్ యాపిల్స్ కావాలి. మీరు ఏం చేయాలంటే ఒక యాపిల్ విత్తనం నాటాలి ఫస్ట్. ఒక యాపిల్ విత్తనం నాటితే ఒక యాపిల్లో ఎన్ని విత్తనాలు ఉంటాయి చెప్పొచ్చు, కానీ ఒక విత్తనంలో ఎన్ని యాపిల్స్ ఉంటాయి ఎవరు చెప్పలేము. సో అతను ఏమంటే డబ్బు అనే విత్తనం నాటండి, ధనవంతుడు అవ్వాలని విత్తనం మీ మైండ్లో నాటితే ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు సృష్టిస్తారో మీకు తెలియదు అనమాట. నా క్లాసెస్ చెప్పేది అదే, మిలినియర్ అనే ఒక విత్తనాన్ని మైండ్లో ఇన్సర్ట్ చేస్తాను నేను. అది కూడా హిప్నటిజం చేసి, సో కౌన్సిలింగ్ చేసి, లైక్ ఇలా రకరకాల. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాడు, ఆస్తులు క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనిషి జ్ఞానం సంపాదించాలి. ఏ జ్ఞానం? మన దగ్గర జ్ఞానం ఏంటంటే మనకు అవసరమైన జ్ఞానం తప్ప, అంటే అవసరమైన జ్ఞానం లేదు, అనవసరమైన సెల్ ఫోన్ పట్టుకుని అనవసరమైన వీడియోలు అన్ని చూస్తూనే ఉంటారు. మీరు చెయ్యాలా పైకి తిప్పుతుంటుంటారు, జీవితం మాత్రం కిందకి వెళ్ళిపోతుంటుంటారు. సో ఇక్కడ ఏంటంటే అవసరమైనవి మాత్రమే చూడాలి. అంటే మీకు రకరకాలవన్నీ వీడియోలు కనిపిస్తుంటాయి, దాంట్లోకి ఎంటర్ అవ్వకూడదు. కొన్ని వీడియోస్ ఊబి లాంటివి, అందులోకి వెళ్ళేమో దిగిపోతాం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే జ్ఞానం అంటే ఫైనాన్షియల్ నాలెడ్జ్. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఫైనాన్షియల్ నాలెడ్జ్. అంటే ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఎవరైతే సంపాదిస్తారో, ఒక మంచి కోచ్ని, ఒక మంచి మెంటార్ని, ఈవెన్ వారెన్ బఫెట్ కూడా మెంటార్ ఉన్నారు, బిల్ గేట్స్కి మెంటార్ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఒక మెంటార్ని పెట్టుకుని, ఒక కోచ్ని పెట్టుకుని డబ్బు సంపాదించుకుంటున్నారు. మనలో చాలా మంది తప్పేంటంటే మనమే రాజు, మనమే మంత్రి, మనమే భటుడు, అన్నీ మనమే సలహాలు ఇచ్చేసుకుంటాం, మన డబ్బుని మనమే ఎక్కడ పడితే అక్కడ. సో అలా కాకుండా నా కౌన్సిలింగ్కి వచ్చిన తర్వాత, నా క్లాసెస్కి వచ్చిన తర్వాత డబ్బుని ఎక్కడెక్కడ ఎన్ని బాస్కెట్స్లో పెట్టాలో చెప్తాను. అదేవిధంగా చాలామంది ఏమంటారంటే తెలియకపోవడమే అతిపెద్ద రిస్క్ అండి. అసలు చాలామంది యాక్చువల్లీ ఏం చెప్పాడు, నువ్వేం చేస్తున్నావు అన్నది తెలియకపోవడం అతిపెద్ద రిస్క్. పరిచయం లేని వ్యక్తులతో కానీ రంగాలతో కానీ ప్రయోగాలు చేయకూడదు. పరిచయం లేని బిజినెస్లో కానీ అవగాహన లేని బిజినెస్లో పెట్టుబడి పెట్టద్దు అంటాడు. మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాలి, దాని గురించి అవగాహన చేసుకోండి. ఎవరిని పడితే వాళ్ళు నమ్మేసి గుడ్డిగా అలా పెట్టద్దని చెప్తానమాట. అంటే ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. అతను ఏం చెప్పాడు, అవగాహన చేసి అప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టమన్నాడు. మనం నదిలో దిగాలంటే, చాణిక్యుడు చెప్తున్నాడు, నదిలో దిగాలంటే ఒక కాలు ఒడ్డుని పెట్టి ఇంకో కాలు పెట్టాలి. 2 కాళ్ళు నదిలో, అంటే నది లోతు తెలియాలంటే 2 కాళ్ళు పెట్టాం, టుపుకం కొట్టుకెళ్ళిపోతాం. సో ఒక కాలు ఒడ్డుని పెట్టాలి, ఒక కాలు అక్కడ పెట్టాలి. సో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు అంతా పెట్టకూడదు, 2 కాళ్ళు పెట్టకూడదు నదిలో. సో అది చాలా మంది అతిపెద్ద తప్పు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే అవకాశాలు అందిపుచ్చుకోవడానికి రెడీగా ఉండాలి యాక్షన్లోకి. కొంతమంది బిజినెస్ వస్తుంది, ఇది వద్దులే, ఇంకో బిజినెస్ వస్తుంది, ఇది వద్దులే. నేనేమంటానంటే ఎండాకాలం, వర్షాకాలం, వానాకాలం, ఈ 3 కాలాల్లో భగవంతుడు అవకాశం ఇస్తాడు. ఈ 3 కాలాల్లో కూడా అవకాశం తీసుకోకపోతే వచ్చేది పోయే కాలం, గ్యారంటీ, ఇంకా అంతకుమించి ఆప్షన్ లేదు. సో అంటే ఈ 3 కాలాల్లో కొంతమంది ఎండాకాలంలో పని చేయమంటే ఎండలు ఎక్కువ అంటారు, వర్షాకాలంలో పని చేయమంటే వర్షాలు ఎక్కువ, చలికాలంలో పని చేయమంటే చలి అంటారు. అలాగా ప్రతిదానికి కారణాలు చెప్తే కారణాలు చెప్పేవాళ్ళు కారణ జన్మలు అవ్వలేరు, రీజన్స్ చెప్పేవాళ్ళు రిజల్ట్ సాధించలేరు అనమాట. సో ఇంకా మీరు తీసుకుంటే విజయ రహస్యం ఏంటి? అతను చాలా మంది అడిగారు, మీ విజయ రహస్యం ఏంటంటే సూపర్ పవర్ఫుల్ పాయింట్ చెప్పాడు చూడండి. వారెన్ బఫెట్ ఏం చెప్పాడంటే, నీకంటే తెలివైన వారితో నువ్వు ఫ్రెండ్షిప్ చేయాలి. మీకన్నా తెలివైన వాళ్ళు, మీకన్నా చూడండి ధనవంతులు, మీకన్నా ధైర్యవంతులతో మీరు కలిసి ఉండాలి ఎప్పుడు కూడా. మనం ఎప్పుడు ఏం చేస్తాం అంటే, నువ్వు నాకు మ్యాచ్, వచ్చేయి, నువ్వు నేను ఒక పార్టీ, వాళ్ళు మనకు వద్దు అంటే ఎంతసేపు మనం సేమ్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మీరు గ్రో అవ్వలేరు. మీకన్నా తెలివైన వాళ్ళతో, ధనవంతులతో, ధైర్యవంతులతో ఉంటే, అంటే 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీలవుతుంటారు. రోజు గంధపు చెక్క తీసి మనం చేయకూడదు, గంధపు వాసన వస్తుంది. నా క్లాసెస్కి వస్తే మీరు ఎందుకు ధనవంతులు అవుతారో చెప్తాను. నా క్లాసెస్కి చాలా మంది 35 కంట్రీస్ నుంచి వస్తారు, 35 దేశాల నుంచి, అమెరికా, సింగపూర్, మలేషియా, మొత్తం. ఈవెన్ రీసెంట్గా నా 35 కంట్రీ వెస్ట్ ఇండీస్. సో ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళందరూ ఆల్ లైక్ మైండెడ్ పీపుల్ అనమాట. వీళ్ళందరూ రకరకాల ధనవంతులు ఉన్నారు, ధైర్యవంతులు ఉన్నారు, బిజినెస్ ఆపర్చునిటీ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఎప్పుడు ఇంట్లో నాకు అవకాశం, ఈ వీడియో మీరు వింటున్నారంటే యూనివర్స్, నేను మళ్ళీ చెప్తున్నానండి, యూనివర్స్ మీకు ధనవంతులు అవ్వడానికి ఒక పర్ఫెక్ట్ అంటే లైట్ హౌస్ లాగా మీకు చూపిస్తుంది. ఇది చూసినా కూడా చాలా మంది యాక్షన్ తీసుకోవడానికి ఉంటారు. అతను అంతే ఏమంటే, ఏదైనా ఒక విషయాన్ని మీరు గ్రహించగలిగితే, ఓకే ఇందులో విషయం ఉందన్నప్పుడు యాక్షన్ తీసుకోమని చెప్తాడండి అతను. అండ్ ఇంకా ఫైనల్గా బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే విలువలతో కూడిన, అంటే వ్యాపారం చాలా ఇంపార్టెంట్. సో ఇది వ్యాపారంలోని జీవితంలో చాలా ఇంపార్టెంట్, అది మీరు తెలుసుకోవాలి. అండ్ ఇంకొకటి, ఎవరు ఫాస్ట్గా ధనవంతులు అవుతారు ఫాస్ట్గా అని అంటే మీరు గుర్తుపెట్టుకోండి, లాంగ్ టర్మ్ విజన్. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి లాంగ్ టర్మ్ విజన్. సో ఎవరికైతే ఉంటుందో వాళ్ళు లైఫ్లో బాగా సక్సెస్ అవుతారు. ఈ లాంగ్ టర్మ్ విజన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇంకా వారెన్ బఫెట్ సీక్రెట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ 11 days క్లాసెస్కి రండి, ఇంకా పవర్ఫుల్ సీక్రెట్స్ నేను చెప్పబోతాను. డెఫినెట్గా సార్. సో మీరు చెప్పినట్టుగానే చాలా విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ మీరు ఒక విషయం చెప్పారు, ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు కూడా మనకంటే జ్ఞానం వాళ్ళతోనే మనం ఫ్రెండ్షిప్ చేయగలగాలి. డెఫినెట్గా ఇవన్నీ రాసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడాను. అండ్ 11 daysలో కూడా నేను కూడా ఈగర్గా వెయిటింగ్, ఎస్పెషల్లీ 3 days కోసం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.